హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరూ తిన్నారా అన్నం? నేనైతే అన్నం ఇంకా తినలేదు, తినాలి. వేరే వాళ్ళు కొన్ని మామిడికాయలు ఇచ్చినారు ఫ్రెండ్స్, పచ్చడి కానీ ఇచ్చినారు. కానీ ఈ ఊరగాయ కాయలు కానీ ఇదే కొంచెమైనా అవుతుంది. ఊరగాయ పెడితే అన్నంలోకి ఉంటుంది పిల్లలకి. ఇంకా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, ఇంక తర్వాత స్కూల్ తెరిస్తే ఎప్పుడైనా లేటుగా లేచినా కూర చేయలేకపోయినా కొంచెం ఊరగాయ వేసుకొని వడియాలంచి ఇచ్చిన ఎత్తుకోమోతారని రాత్రి ఇచ్చినారు ఫ్రెండ్స్. ఈ కాయలు రాత్రి అయితే వాటర్లో వేసి నానబెట్టి పెట్టినాను. ఇప్పుడు ఈ కాయలు బాగా నానాయి, తుడిచి పొడిగుడ్డతో తుడిచి బాగా ఆరిన తర్వాత ముక్కలు చేసుకొని మామిడికాయ ఊరగాయ అయితే పెడుతున్నాను. కొన్ని కాయలేను చూడండి, అయ్యే వేరే వాళ్ళు ఇచ్చినారు, మనకైతే లేవు కదా. కాయలు ఎంత నానితే అంత ఊరగాయ బాగుంటుంది ఫ్రెండ్స్. 1 గంట అలా నీళ్ళలో నానబెట్టేసి పొడిగుడ్డ వేసి తుడిచి కొంతమంది కుంది పెట్టుకుంటారు, కానీ ఆ కాయ ఎక్కువసేపు నిల్వ ఉండదు. ఊరగాయ రాత్రి వాటర్లో వేసి పెట్టినాను. రాత్రి నుంచి బాగా నానినాయి కాబట్టి 3 సంవత్సరాలు ఉన్నా కూడా ఊరగాయ అయితే అస్సలు చెడిపోదు. మా పాపకి అయితే పోయిన సంవత్సరం కాక అంతకుముందు సంవత్సరం ఊరగాయ పెట్టి పంపించినాను. ఇప్పటికీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఇంత బాటిల్ నిండాను. ఊరగాయ అయితే చెక్కు చెదరలేదు. కలర్ కొంచెం తగ్గుతుందేమో కానీ ఊరగాయ అస్సలు చెడిపోదు, టేస్ట్ తగ్గదు. కానీ ఈ నీళ్ళల్లో ఎంత నానితే అంత బాగుంటాయి ఫ్రెండ్స్. నీళ్ళల్లో అలా వేసి ఇలా కడిగి తుడిచేసి పెట్టేస్తే బాగుండదు. కానీ కనీసం నేనైతే రాత్రి నానేసినాను. ఇప్పుడు వంట అంతా చేసేసుకొని ఇప్పుడు ఈ కాయలు పని పెట్టుకున్నామని ఇప్పుడైతే క్లీన్ చేసుకున్నాను. ఈ కాయలు ఇప్పుడు బాగా పొడిగుడ్డేసి తుడిచి కుంది ముక్కలు తూకం వేసుకొని కేజీకి ఇంత అని అయితే నాకు అందాజు ఫ్రెండ్స్. నేను అందాజుకి అయితే ఏది పెట్టను, నేను పక్కా కొలతలతోనే పెట్టుకుంటాను. ఎందుకంటే అంత ఖర్చు పెట్టుకున్నప్పుడు ఏది పాడవకూడదు అనేది నాకు ఒక ఫీలింగ్స్ అనమాట. పెట్టుకునింది పర్ఫెక్ట్గా ఉండాలి, బాగా టేస్ట్ ఉండాలి, బాగా తినాలి. అంతేగాని కొలతలు లేకుండా అందాజుగా అదింత తీసేసి పెట్టడం నాకు అస్సలు అలవాట్లేదు. ఈ ముక్కలు తూంచుకున్న తర్వాతే ఆవాలు ఎన్నేయాలి, మెంతులు వెన్నేయాలి, ఆయిల్ ఎంత వేసుకోవాలి అనేది చెప్తాను. ఆయిల్ అయితే ఖచ్చితంగా శనక్కాయ నూనె నువ్వుల నూనె వేయాలి ఊరగాయలకు. సన్ఫ్లవర్ ఆయిల్ ఫ్రీడమ్ హెల్త్కి మంచిదేమో కానీ ఫ్లాట్ లేకుండా ఉంటుంది. కానీ ఊరగాయలకైతే అస్సలు పనికిరాదు. ఊరగాయ కొద్ది రోజులకి ఒక విధమైన స్మెల్ వస్తుంది, బాగుండదు. ఊరగాయలు పెట్టాలి అంటే ఖచ్చితంగా పప్పు నూనె అయినా నూకల నూనె అయినా అయితేనే టేస్ట్ బాగుంటుంది. సరే, ఇప్పుడు ఈ పొడిగుడ్డతో తుడిచాలి బాగా. చూడండి, ఇలా పొడిగుడ్డతో బాగా అన్ని కాయలు తుడిచేసి కొద్దిసేపు అయితే అన్నీ ఆరబెట్టేసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, బాగా పొడిగుడ్డతో తుడిచి ఇలా ఒక 1/2 అవర్ ఆరబెట్టాలి ఫ్యాన్ కింద. అప్పుడే ఇవి ముక్కలు చేసుకోవాలి. కొద్దిసేపు ఆరితేనే బాగుంటాయి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఆ విధంగా ముక్కలు చేసుకోవాలి. ముక్కలు చేసుకున్న తర్వాతే తుంచుకొని ఎన్ని ఉన్నాయో అప్పుడు మసాలా ఎంత కావాలో చూసుకోవాలి. పప్పు అంతా తీసి పక్కన వేసి, ఇందులో లేదు పప్పు. 2 కేజీలు వస్తాయి, 1 కేజీ వస్తాయి, అంతే కదా. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఈ సైజు ముక్కలు కొట్టుకుంటున్నాను, బాగుంటాయి. సన్నొప్పులైనా కోసి పెట్టచ్చు, కానీ ఇలా పెట్టుకుంటేనే బాగుంటుంది. ఈ సైజు మహేనైతే గుందించాడు, నాకైతే కుందరానికి రాదు. గుందించే పని అయింది, పెట్టే పని రాదు. చూడండి ఫ్రెండ్స్, ఇలా అన్ని ముక్కలు కొట్టుకొని ఫ్యాన్ కింద ఒక 2-3 గంటలు ఆరబెట్టుకుంటాను. ఈ లోపల ఇందులోకి కావాల్సిన మసాలా ఆయిల్ అన్నీ కాల్చి పెట్టుకుంటాను. ఒప్పులు బాగా ఆరిన తర్వాత మొత్తం కలుపుకుంటాను. ఈ ఒప్పులు అయితే 3 కిలోలు వచ్చినాయి ఫ్రెండ్స్. తూంచుకున్నాను, చూడండి ఇక్కడే ఉంది తక్కిడు కూడా. 3 కిలోలు వచ్చినాయి, తూంచి ఆరబోసినాను. ఒప్పులు అయితే చక్కగా కొట్టేసినాం కదా. ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. అందులోకి కావాల్సింది మెంతులు అయితే 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. బాగా దూరంగా వేయించుకున్నాను మాడిపోకుండా. ఆవాలు కూడా ఫ్రై చేసి వేయించుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం వేయించి పొడి చేసుకుంటే బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. 3 కిలోలు కదా, నేను కేజీకి ఒక గ్లాసు, ఈ గ్లాస్తో కేజీకి 1 గ్లాస్ వేస్తాను పొడికి. 3 కిలోలు కాబట్టి అందుకు తగినన్ని వేస్తాను. ఎక్కువ ఆవాల పొడి వేసినా కూడా మళ్ళీ చేదు వస్తుంది ఫ్రెండ్స్, అందుకని నేను తగినన్ని వేసుకున్నాను. చూడండి, ఈ బాగా ఆవాలు మెంతులు బాగా కొద్దిసేపు ఆ ఫ్యాన్ కిందే చల్లారబెట్టిన తర్వాత మళ్ళీ మిక్సీ అయితే పడతాను. ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టేసి ఉంటాను ఆల్రెడీ.
ఇక్కడే పెట్టేసుకుంటాను ఇవి కూడా, ఎందుకంటే ఫ్యాన్ తిరుగుతుంది, కొంచెం చల్లారుతాయి. ఆయిల్ అయితే పెట్టేసినాను. కేజీకి వచ్చి 1/4 కేజీ నూనె పోయాలా. నేను 3 కేజీలు కాబట్టి 1 కేజీ శనక్కాయ నూనె వేసినాను ఫ్రెండ్స్. చూడండి, ఎందుకంటే నేను ఎక్కువ నూనె వేసుకుంటాను, మా పిల్లలు అయితే ఎక్కువ ఆయిల్ వేసుకునే తింటారు చాలా వరకు. అందుకని ఆయిల్ అంతా అయిపోతే ఉప్పు బూజు పడుతుంది ఏమని, నాకు ఆయిల్ బాగుంటేనే బాగుంటుంది ఊరగాయలో. అందరు మామూలుగా కేజీకి 1/4 కేజీ అయితేనే సరిపోతుంది నూనె. నేనైతే 1 లీటర్ వేసేసిన ఫ్రెండ్స్. కాగిపోతుంది నూనె కూడా. చూడండి, 3 కేజీల ఉప్పులకు 1 కేజీ నూనె అయితే వేసినాను. ఇప్పుడు ఆ నూనె పోపు పెడతాను. పోపు పెట్టిన తర్వాత ఆయిల్ చల్లారుతుంది. ఆయిల్ చల్లారే లోపల ఉప్పులు కూడా బాగా ఆరిపోతాయి. అవి అయిపోయే లోపల దానికి కావాల్సింది ఆవాల పిండి, మెంతి పిండి కూడా రెడీ చేసి పెట్టుకుంటాను. అన్నీ మళ్ళీ కలిపేస్తాను ఫ్రెండ్స్, చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, మనం వేయించుకున్న ఆవాలు మెంతులు అయితే బాగా చల్లారిపోయినాయి. ఇప్పుడు కల్లుప్పు తీసుకున్నాను. 3 కేజీలు ఉన్నాయి కాబట్టి ఇదే గ్లాస్తోనే 4 గ్లాసులు కల్లుప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను మామూలుగా కేజీకి గ్లాస్ అయితే సరిపోద్ది, కానీ కాయలు ఎక్కువ పులుపు ఉన్నాయి, అందుకే సరిపోదని నేను 1 గ్లాస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. 4 గ్లాసులు కల్లుప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఈ కల్లుప్పు, ఈ మెంతులు, ఆవాలు మిక్సీ వేస్తాను. ఇప్పుడు పోపు పెట్టుకున్నాను కదా, ఆయిల్ అయితే బాగా కాగేసింది. ఇప్పుడు ఆయిల్లో ఆవాలు, బాగా తెల్లగడ్డలు పొట్టు ఒలుసుకొని ఈ విధంగా, వెల్లుల్లిపాయలు బాగా ఒలుసుకొని పొట్టు పక్కన పెట్టుకోవాలి. ఎండుమిర్చి మన ఇష్టం, పోపుకి ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకుంటే తక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఇంతవరకు వేస్తున్నాను. ఇప్పుడైతే ఆవాలు వేసేస్తున్నాను. చూడండి, ఆయిల్ బాగా వేడెక్కింది కదా, ఆవాలు వేసేస్తే చిటపట్ అంటున్నాయి. బాగా ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఆవాలు అయితే వేసేస్తున్నాం ఫ్రెండ్స్. పప్పు నూనె కాబట్టి వేస్తానే, చూడండి ఎంత పొంగు వచ్చేసిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవన్నీ పొళ్ళు ఆడపెట్టుకుంటాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు ఉన్న తర్వాత ఇవి యాడ్ చేస్తాను, ఎందుకంటే నల్లగా అయిపోతాయి, మిరపకాయలు కూడా బొగ్గుల్లాగా పోతాయి. కొద్దిసేపు ఉన్న తర్వాత వేస్తాను. లాస్ట్లో కొంచెం ఇంగువ ఆయిల్లోనే యాడ్ చేయాలి. ఇంగువ అయితే ఉంది లాస్ట్లో, ఇంగువ పొడి అయితే కొంచెం ఆయిల్ వేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ అయితే కాగేసింది. ఆయిల్ దించి పక్కన పెట్టేస్తాను. ఎప్పుడైనా ఆయిల్ దించిన తర్వాతే తెల్లగడ్డలు వేయాలి, లేకపోతే ఎక్కువ నల్లగా అయిపోతాయి. కొంచెం దూరంగా ఉండండి, చిట్లే ఎనుకో మొక్క మీద పడతాయి. చూడండి, ఇప్పుడు ఎండుమిర్చి, ఆయిల్ బాగా చల్లారాలి ఫ్రెండ్స్, లేకపోతే ఊరకాయ చెడిపోతుంది. బాగా అంటే బాగా చల్లారాలి, చల్లగా చల్లారాలి. ఇప్పుడు చూడండి, చక్కగా బాగా అయిపోతుంది కదా, చూపిస్తాను. చూడండి, దించిన తర్వాత వేస్తే కొద్దిసేపు చూడండి, తెల్ల ఎల్లుల్లిపాయలు, తెల్లగడ్డలు ఎలా అవుతున్నాయో, మిరపకాయలు కూడా పాడవకుండా బాగుంటాయి. ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకుంటే ఊరగాయ స్మెల్ బాగుంటుంది, ఫేవరెట్ బాగుంటుంది, గుమ్మ వాసన వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ ఆయిల్ కలబెడతా ఉంటేనే 2 నెలలకు వాసన వచ్చేలా ఉంది. ఓకేనా, పోపు అయితే రెడీ అయిపోయింది. అది ఇంకా దానికి పని ఏం లేదు, అది బాగా చల్లారాలి. ఈ లోపల ఈ కల్లుప్పు మిక్సీ పట్టుకుంటాను, కల్లుగా ఉంటే కరగదు కదా. ఇది పౌడర్ చేసుకొని ఆ ఆయిల్ చల్లారిన తర్వాత మొత్తం ఊరగాయ కలిపేయడమే. చూసినారా ఫ్రెండ్స్, చూడండి, ఉప్పులు అయితే బాగా ఆరిపోయినాయి. ఇలా ఆరిపోయేదాకా ఆరబెట్టుకోవాలి. ఉప్పులు బాగా ఆరిపోయినాయి కాబట్టి నూనె కూడా కాంచిపెట్టిన నూనె బాగా చల్లారిపోయింది. పల్లీల నూనె ఇప్పుడు బాగా చల్లగా చల్లారిపోయింది. ఇప్పుడు అన్నీ వేసి కలిపేయడమే. ఆవపిండి, మెంతిపిండి ఫస్ట్. ఇప్పుడు కల్లుప్పు తీసుకున్నాం కదా, దాన్ని మిక్సీలో 2 రౌండ్లు అలా పట్టేసినాను. ఇప్పుడు కారం, కేజీకి 1 గ్లాసు. చిట్టిడనుకో, మామూలుగా అయితే అప్పుడు 1 చిట్టిడు అంటా ఉన్నారు. ఇది చిట్టిడే పడుతుంది ఫ్రెండ్స్. గ్లాసు కూడా చిన్నది, టీ తాగే గ్లాసు. చూడండి, భలే కలర్ ఉండదు, మిరపొడి కూడా చేతులు బాగా మంటలేస్తాయి ఈరోజు. చూడండి,
3 కిలోలు ఉన్నాయి కదా, 3 కిలోలకు 3 గ్లాసులు వేస్తాను. ఎవరైనా చేతరానోళ్ళు కూడా ఈ విధంగా అన్ని కొలతలు వేసుకుంటే ఈజీగా పెట్టుకోవచ్చు. ఒక్కరోజు కష్టపడితే సంవత్సరం అంతా హెల్తీగా మనం చేతులతో మనం చేసుకున్న ఊరగాయ కమ్మగా తినచ్చు. వేడి అన్నంలోకి కొంచెం వేసుకొని నెయ్యి వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ కొనుక్కొచ్చేది వాళ్ళు ఎలా చేస్తారో ఏమో తెలియదు కదా, దానికన్నా కానీ పని ఒక్కరోజు కష్టపడితే మనము మన కుటుంబంలో అందరూ తినచ్చు. మా ఇంట్లో అయితే ఆల్మోస్ట్ అన్ని ఊరగాయలు ఉంటాయి. బయట అయితే ఏ ఊరగాయ నేను కొనుక్కోను. ఏ కాలం వస్తే ఆ ఊరగాయ పెడతానే ఉంటాను ఫ్రెండ్స్. చింతకాయ కాలం చింతకాయ, మామిడికాయ కాలం మామిడికాయ, ఉసిరికాయ కాలం ఉసిరికాయ, ప్రతి ఒక్క ఊరగాయ అయితే నేనే ఇంట్లో చక్కగా ప్రిపేర్ చేసుకుంటాను. నాకేమో అన్ని ఊరగాయలు పెట్టినైతే ఈజీగా వస్తుంది, కష్టం అనేది ఏం లేదు. చిన్నప్పటి నుంచి కూడా నాకు అలవాటైన ఇలా ఊరగాయలు పెట్టడం. ఎంత చక్కగా కలుపుకొని ఆయిల్ కూడా వేసి కలుపుకొని బకెట్ పెట్టుకుంటే ఒక 4 రోజులు 5 రోజులు అయిన తర్వాత నుంచి అయినా తినచ్చు వస్తుంది. ఎందుకంటే పెద్ద ఉప్పు కాబట్టి ఒక వారం తర్వాత అయితే బాగా వస్తుంది. సన్న ఉప్పు అయితే 2-3 రోజుల నుంచి అయినా వేసుకొని తినచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఉప్పు, మిరప్పొడి, మనం ఆవపిండి, మెంతిపిండి అన్నీ బాగా మిక్స్ చేసేసినాం కదా. ఇప్పుడు మనం కాగబెట్టుకున్న నూనె కూడా ఇందులో వేసేస్తాం కదా. ఇప్పుడు మళ్ళీ చక్కగా కొంచెం కలుపుకోవాలి. వేసేసినాం కదా ఆయిల్, అంతా బాగా కలుపుకోవాలి. 2 రోజుల తర్వాత అయితే ఆయిల్ బాగా బయటకు వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో మామిడికాయలో ఉప్పు పడింది కాబట్టి పులుసూరి 2 రోజుల తర్వాత అయితే మనం వేసిన ఆయిల్ బాగా చక్కగా బయటికి వెళ్ళగలుగుతుంది. ఇప్పుడు పీల్చుకునేట్టు ఉంటుంది కానీ తర్వాత అయితే బయటికి వెళ్ళగలుగుతుంది. మళ్ళీ మీకు 2-3 రోజుల తర్వాత నేను ఒకసారి కలబెట్టేటప్పుడు షార్ట్ పీల్స్లో చూపిస్తాను చూడండి. చిట్టల్లి అయితే వచ్చేసింది నిద్రలేసి. చిట్టల్లి అని అది చెప్పినా చూసినారా ఫ్రెండ్స్, మొత్తం అయితే కంప్లీట్గా ఆవకాయ కలిపేసినాను. మామిడికాయ ఊరగాయ చూడండి ఎలా పెడతారో మళ్ళీ ఒకసారి చెప్తాను. కేజీకి 1 గ్లాస్ ఆవాలు, మెంతులు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. 3 కేజీలకు కూడా పెద్ద టేబుల్ స్పూన్ నిండా మెంతులు తీసుకున్నాను. మెంతులు ఎక్కువ వేస్తే ఊరగాయ చెడిపోతుంది. ఆవాలు మాత్రము 3 కేజీలకు వచ్చి 2 గ్లాసులు ఆవాలు, ఫుల్కి 2 గ్లాసులు ఆవాలు బాగా వేయించుకొని పొడి చేసి కలిపేసినాను. కల్లుప్పు అయితే నేను 4 గ్లాసులు వేసినాను. ఎందుకంటే పుల్లగా ఉండే మామిడికాయలని. కేజీకి 1 గ్లాస్ లెక్కన చూసినారు కదా, మీకు అన్నీ నేను చూపించినాను కదా. చాలా చక్కగా వచ్చింది. సంవత్సరమైనా ఉంటుంది ఫ్రెండ్స్ పెట్టుకుంటే. కానీ ఇంకొంచెం పెట్టినా కదా సంవత్సరం అంతా ఏముండదు, తినేస్తారు. దండిగా పెట్టలేదు. కాయలు అయితే నాకు లేవు దండిగా పెట్టడానికి. అయినా దండిగా పెట్టినా తినేవాళ్ళు ఎవరు లేరు ఫ్రెండ్స్. మన ఛానల్లో మామిడికాయ ఊరగాయ లేదని పెట్టినాను. చూసింటారు కదా నేను చేసినట్టు. ఖచ్చితంగా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, కాయలు దొరికే కాలము. చాదరాని వాళ్ళు కూడా ఈ విధంగా నేను ఎలా పెట్టినానో అన్ని కొలతలు అలా వేసుకొని పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు కూడా నాలాగా ఊరగాయ ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే ఖచ్చితంగా మళ్ళీ మీరు కామెంట్ పెట్టండి. ఊరగాయ అయితే మస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో మన ఛానల్లో ఉంటాయి. ఓకేనా? బాయ్ మరి. చూడండి ఫ్రెండ్స్, ఊరగాయ ఎంత బకెట్కి వేసేసి పెట్టేసినాను చూడండి. ఇప్పుడు ఇందులో అన్నం వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. రాత్రి తెల్ల అన్నం పెడతా పెట్టమా తాఫ్సమ్మ నీళ్ళు ఊరుకున్నాయి ఎంత అన్నం పెడతాంటే అమ్మరా. ఒక్క ముద్ద భలే టేస్ట్ ఉంటుంది. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. రానా
నేను తింటున్నాను ఇది చూడు. అబ్బా అమ్ముడుతూ ఉంటున్నాడు రా. ఇప్పుడు మంగో ముందు పెడతా. వదిన కూడా రమ్మను కానీ రాకుండా పెడతా. సూపర్ అంటే సూపర్గా ఉన్నది అన్నం. తాసి ఇదో ఓకేనా ఫ్రెండ్స్. కూరగాయ పెట్టినప్పుడు మీరు కూడా ఇలాగే కలుపుకొని తింటారా? మేమైతే కలుపుకొని అందరం ముద్దలు పెట్టుకొని తింటాము. చాలా టేస్ట్ ఉంటుంది. బాయ్. మరి అయితే ఖచ్చితంగా అయితే మీరు కూడా తప్పకుండా ఇలా పెట్టుకోండి. ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి. బాయ్.